సో లాస్ట్ టైం మనం దుబాయ్ అబ్రా ఫస్ట్ పార్ట్ చేసాము. సో ఈరోజు సెకండ్ పార్ట్ కంటిన్యూ చేద్దాం. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ మీకు దుబాయ్ గురించి, దీని రూల్స్ గురించి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో నాకు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చెప్పడం మర్చిపోయాను, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్ఫ్ కబుర్లు. మనకి ఇక్కడ ఒక షాపింగ్ ఏరియానే కాదు, మనకి రెస్టారెంట్స్ అండ్ బార్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయి. సో ఇది మిడిల్ అనమాట అల్సిఫ్ దుబాయ్ అనేది. సో ఇక్కడ నుండి మనకి ఇంకొక 1 కిలోమీటర్ దాకా ఈజీగా ఉంటుంది. మనకి ఇంకా ఫ్రంట్కి వెళ్తే మనకి పోర్ట్ ఏరియా చూపించింది. సో అక్కడ మీకు చూపిస్తాను. అక్కడ ఉన్న హ్యాచెస్ కానీ, స్టీమర్స్ కానీ, అక్కడ ఉన్న షిప్స్ కానీ అన్నీ కూడా మనకి అల్సిఫ్లో ఎక్కువగా ఎక్కడ చూసుకున్నా కూడా మనకి షాపింగ్ ఏరియా అనేది చూపించింది. సో మనకి ఇక్కడ చాలా తక్కువ రేట్లలో మనకి ఈజీ షాపింగ్ అయిపోయింది జెంట్స్కి. అలాగే ఎక్కువగా అయితే లేడీస్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ. సో డిఫరెంట్ టైప్స్ మీరు చూసుకోవచ్చు లేడీస్కి అయితే. సో ఇక్కడ మనకి పెయింటింగ్ సెక్షన్ కూడా ఉంది. ఇవన్నీ ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ వేసేవాళ్ళు. సో మనకి పురాతన కాలం అయితే కాదు, జస్ట్ నార్మల్గా షోకేస్ లాగా ఆర్టిస్ట్ వేసి ఇక్కడ మనకి ప్రెజెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న పిక్చర్స్ అన్నీ కూడా ఆయనే అనమాట వేసేది, ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్. ఎవరికైనా బుర్జ్ ఖలీఫాలు కావాలంటే రండి, కావాల్సిన ఉన్నాయి. బుర్జ్ ఖలీఫాలు, బుర్జ్ అల్ అరబ్లు షోకేస్లో పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయి ఇలాంటి. సో మన స్పైసెస్ అన్నీ కూడా. సో వీటి పేర్లు ఏదో తెలీదు, ఎవరైనా తెలుసుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి మెయిన్గా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడున్న ఏరియాలో అల్సిఫ్లో అయితే ఇన్ని షాప్స్ ఉన్నాయి కదా, ఇన్ని షాప్స్లో కూడా మనకి సగం డ్రెస్లు అనేది ఎక్కడ అమ్మరు. సో అమ్మితే ఏంటంటే కోర్స్ చేతులు పెడతారు ఖచ్చితంగా, అది ఏదైనా కానీ. సో మనకి అన్ని ఫుల్ డ్రెస్లో దొరుకుతాయి ఇక్కడ. మాక్సిమం నైట్ వేర్స్ అలాగే డైలీ వేర్స్ దొరుకుతాయి. మనకి ఇక్కడ ఇటువంటి వెహికల్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. సో నడవలేని వాళ్ళు ఇలా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఎక్కించుకుని మనం ఏరియా మొత్తం చూపిస్తారు. సో దీనికి కూడా పెయిడ్ ఉంటుంది. ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు ట్రై చేయండి, ఎందుకంటే దాదాపు ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది రేడియస్. సో చాలామంది నడవలేరు, కాళ్ళ నొప్పులు అయితే ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు అలాంటి వెహికల్స్ అయితే మీరు మాట్లాడుకుని మీరు అయితే రైడ్ అనేది చేసుకోవచ్చు. సో మీరు దుబాయ్ వచ్చినప్పుడు ఇలాంటి స్మోకింగ్ ఏరియాస్ ఉంటాయి, ఎవరికైనా స్మోకింగ్ అలవాటు ఉంటే ఇలాంటి ఏరియాస్ మాత్రం వచ్చి చేయండి. డెసిగ్నేటెడ్ ఏరియాస్ అని చెప్పి బోర్డేస్ పెట్టి అలాగే మనకి బిన్స్ కానీ ఏదైనా పెడతారు. సో దానిలో మాత్రం మీరు స్మోక్ చేయాలి. మీరు ఎక్కడ పెడితే అక్కడ నేను చేస్తాను అంటే మాత్రం ఫైన్ అయితే చాలా దారుణంగా ఉంటుంది. అంతకన్నా ఎక్కువగా మనం రియాక్ట్ అయ్యి మనం చేస్తే మనకి మాత్రం దూల తీరిపోయింది. సో ఇలాంటివి మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి మైండ్లో అనేది ఇక్కడికి వచ్చినప్పుడు, దుబాయ్ వచ్చినప్పుడు. సో మనకి ఇంటి దగ్గర బస్ స్టాండ్స్లో మనకి ఎలాగైతే వాటర్ అయితే ఫ్రీగా పట్టుకోవచ్చు, సో ఇక్కడ కూడా ఇలా ఉంటాయి అన్నమాట. సో మన దగ్గర వాటర్ బాటిల్ ఉంటే ఈజీగా మనం రీఫిల్ చేసుకోవచ్చు. సో అందరికీ తెలిసిందే దుబాయ్ అంటే పర్ఫ్యూమ్స్కి అడ్డా అని. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి పర్ఫ్యూమ్స్లో కూడా. సో ఇదంతా పర్ఫ్యూమ్ షాప్ అనమాట లోపల మొత్తం కూడా.
ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కువగా ఫ్యామిలీస్ అండ్ కపుల్స్ అయితే ప్లెజెంట్గా ఉంటుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఎటువంటి లౌడ్ నాయిస్ కానీ ఏమీ ఉండదు. సో ప్రశాంతంగా ఒక 3 to 4 hours ఇక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలా ఫ్యామిలీస్ వచ్చారు చూసారా, సేమ్ ఇలాగే వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు బిల్డింగ్స్ కానీ ఇక్కడున్న కోర్ట్ ఏరియా కానీ. ప్రశాంతంగా కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. సో మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటే మనం రైడ్కి వెళ్ళొచ్చు కావాలంటే మాట్లాడుకుని. సర్టెన్ అమౌంట్ ఉంటుంది, ఒక 50 to 100 dirhams అలా ఉంటుంది ఇండివిజువల్ ఫ్యామిలీస్కి అయితే. అండ్ కాకపోతే మనకి క్రూజ్ షిప్ లాగా మనకి పెద్ద షిప్స్ ఉంటాయి. సో దానిలో కూడా మనకి 50 to 60 dirhams ఉంటుంది. సో మీల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే 1 hour మనకి రౌండ్ ట్రిప్ ఉంటుంది. సో వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అనేది. ఈ ప్లేస్ అయితే మనకి ఇంటి దగ్గర మాకు విజయవాడలో బీసెంట్ రోడ్ ఎలా ఉంటుందో సో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటాయి అన్ని షాప్స్ కూడా. కాకపోతే చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి మనకి డ్రెస్సెస్ అనేది. అండ్ ఇక్కడికైతే షాపింగ్ని బాగా ఇష్టపడే వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కొన్ని వందల షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో అవి లెక్కేలేము మనం, అన్ని షాప్స్ ఉంటాయి మనకి. నేను వీడియోలో చూపించే చాలా తక్కువ, ఎందుకంటే అన్ని షాప్స్ నేను కవర్ చేయాలంటే నాకు దూల తీరిపోయిద్ది. సో మ్యాక్సిమం నా వర్క్ అయినంత వరకు నేను వీడియో అనేది కవర్ చేస్తున్నాను ప్రతి షాప్ని కూడా. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేసెస్ అని నేను చూపిస్తున్నాను. సో వీడియోని లైక్ చేయండి అబ్బా, మర్చిపోకండి, అలాగే షేర్ చేయండి. సో ఇందాక చెప్పాను కదా ఇలా ఫ్యామిలీస్కి మనం టూ ట్రిప్ వేసుకోవచ్చు అని చెప్పి. ఇండివిజువల్గా 50 to 60 dirhams అలా అరౌండ్ ఉంటుంది, షిప్ని బట్టి కాస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ వెళ్తున్నారు చూసారా, సో అలా కూడా మనం కట్టి వెళ్ళొచ్చు అమౌంట్. అండ్ ఇక్కడ మనకి ఫేమస్ టర్కిష్ ఐస్ క్రీమ్ కూడా ఉండిద్ది. సో కావాలని ట్రై చేయండి, కాకపోతే ఒక 30 to 40 dirhams ఉంటుంది. అంటే అరౌండ్ మన ఇంటి దగ్గర ఒక్కొక్క ఐస్ క్రీము ఒక ఈజీగా ఒక 500 to 600 ఉంటుంది. అండ్ ఇది అందరికీ తెలిసిందే, దుబాయ్ అనేది యూఏఈ అనేది ఒక ముస్లిం కంట్రీ కాబట్టి మనకి ఇక్కడ ఎక్కడైనా మనకి ప్రేయర్ హౌసెస్ ఉంటాయి. సో మీరు ఏ ప్లేస్కైనా వెళ్ళండి, సో ముస్లిమ్స్కి అయితే బాగా యూజ్ అయ్యింది, ఎక్కడైనా ప్రేయర్ చేసుకోవచ్చు, ప్రేయర్ రూమ్స్ ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ వాష్రూమ్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయి అన్ని చోట్ల కూడా. సో మనకి మ్యాక్సిమం అన్ని చోట్ల సేమ్ ఇలాంటి షాప్స్ ఉంటాయి అన్నీ కూడా. ప్రజెంట్ అయితే మనం ఎండుకు వచ్చేసాము. సో చూసుకోవచ్చు మీకు అదంతా కూడా షాప్స్ ఏరియా ఉంటుంది. సో ఇక్కడ నుండి మనకి పోర్ట్ ఏరియా, ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కువ రెస్టారెంట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో మనకి ఇటువరకు చూసిన ఏరియా ఏమో మనకి షాపింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఎవరికైనా షిప్స్ కానీ స్టీమర్స్ కానీ లేకపోతే బోట్స్ కానీ ఎవరికైనా ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. నైట్ టైం అయితే చాలా బాగా గాలేసిద్ది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ మైండ్ అయితే ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఈ ఏరియా వస్తే మ్యాక్సిమము. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే నాకు చాలా దగ్గర, నా రూమ్ నుండి ఒక 10 minutes వాక్ ఇది ఈ ఏరియా వచ్చేసి. ఎవరికైనా కావాలంటే మొక్కజొన్నలు అనేది ట్రై చేయండి అబ్బా. ఒక్కొక్క కప్పు జస్ట్ ఒక 10 to 15 dirhams ఉంటుంది. అంటే మనకు ఆ కప్పు ఉంది చూసారా, సో ఆ కప్పు వచ్చేసి మనకి ఈజీగా ఒక 200 to 300 rupees ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ ఏరియా ఏంటంటే మనకి ప్రతిదీ ఫుడ్ అనేది కాస్ట్లీ ఐటమే. అండ్ ఈ ఏరియా ఏంటంటే మనకి వీకెండ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఫ్రైడే, సాటర్డే, సండేస్ కూడా మనకి నైట్ టైం అంతా చాలా రష్గా ఉంటుంది. అలాగే మనకి మ్యాక్సిమం ఇక్కడ సాటర్డే, సండే వచ్చేసి మ్యాక్సిమం చాలా మంది హాలిడేస్ ఉంటాయి.
మీరు ఇప్పుడు దాకా వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా చాలా బూస్టప్గా ఉండిద్ది, ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి. అండ్ దుబాయ్ గురించి మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే డౌట్స్ కానీ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ.